नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। वरंगल में आजमजही कार्मिक भवन की सुरक्षा के लिए सर्वदलीय तत्वाधान में 1 लाख हस्ताक्षर संग्रह के तहत सब्जी बाजार में आयोजित कार्यक्रम का उद्घाटन। भाजपा के राज्य नेता वरंगल शहरी सहकारी बैंक के अध्यक्ष एरावेली प्रदीप राव ने किया। इस अवसर पर प्रदीप राव ने कहा कि 70 वर्षों से आजमजही श्रम भवन विभिन्न मुद्दों पर सभी श्रमिकों के लिए छाया बनकर खड़ा रहा। उन्होंने कहा कि हम सभी सर्वदलीय नेता श्रमिकों के लिए न्याय सुनिश्चित करने तथा श्रमिक भवन की सुरक्षा के लिए 1 लाख हस्ताक्षर एकत्र करने के लिए एक साथ आए हैं। तेलंगाना वरंगल 9 भारत समाचार से कैमरामैन के साथ महेंद्र की रिपोर्ट। దౌర్జన్యమైన పని మీ అందరికీ వరంగల్ నగర ప్రజలందరికీ తెలిసిన విషయం. దానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి భర్త వచ్చి కొబ్బరికాయ కొట్టి సుమారుగా నెల 15 రోజులు కావస్తున్నది. తను ఎంబడే మా అందరు అఖిలపక్షం తరఫున పోరాటాన్ని అన్ని పార్టీలు చేసిన పోరాటాన్ని గమనించి నాకు తెలియక ఏదో వస్త్ర వ్యాపారి నాకు తెలియక పిలిస్తే పోయినా దాన్ని కార్మికులకు కట్టించే బాధ్యత నాదే, నా సొంత డబ్బుతోనైనా కట్టిస్తాను మాటించాను. దాన్ని అన్ని పార్టీలలో స్వాగతించారు, అందరం సంతోషం వ్యక్తపరిచారు. అయినా కూడా మళ్ళీ మేము ప్రతిసారి గుర్తు చేస్తూ ఇంతవరకు స్పందన లేదు. తను మాటించి సుమారుగా 2 నెలలు కావస్తుంది. ఎందుకు దానికి స్థానికంగా, ఎందుకంటే గవర్నమెంట్లో ఒక మంత్రి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఆ కార్మిక భవనానికి పెద్ద 100 కోట్లు అయ్యేది కాదు, ₹1 కోటి అయితే సరిపోయేది. దానికి ఇంత ఎందుకు జాప్యం చేస్తున్నారు? దాంట్లో మళ్ళీ ఇంకేం కారణాలు అంటున్నారు? దానికే 1,00,000 సంతకాలతోనే మొన్న మేము ఆ స్థలం ముంగట స్టార్ట్ చేసాం. ఈ స్థలం 75 సంవత్సరాలుగా మిల్లు కార్మికులకు ఉన్నటువంటి భూమిని ఒక వివాదాస్పద స్థలంగా మార్చి అది సర్వే నెంబర్ 90లో ఉందని చెప్పి అంటూ ఉన్నారు. లక్ష్మీపురం 90 సర్వే నెంబర్లో ఉన్నా, 91లో ఉన్నా, 93లో ఉన్నా, ఎందుకంటే ఆ 3 నెంబర్ల మధ్యలో ఉన్న భూమి 90 కేంద్ర గిడ్డంగుల సంస్థ